నినాదంతో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ముయూజుకు తత్వం బోధపడింది. ఇప్పటికే భారత్తో కయ్యానికి కాలు దువ్వడంతో పర్యాటకం మొత్తం దెబ్బతిని ఆ దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీంతో ముయూజు ఇప్పుడు భారత్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చైనాకు మద్దతుగా నిలిచిన ముయూజు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ తమకు మిత్రదేశమని చెప్తూనే మాల్దీవ్స్ లోని 28 ద్వీపాల నిర్వహణ బాధ్యతలను భారత్కు అప్పగించారు. ద్వీపదేశం మాల్దీవ్స్ కు ముయుజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్తో సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనాతో అంటకాగుతున్న ముయుజ్జు భారత్తో కయ్యానికి కాలు దువ్వారు. అంతేకాక మోదీపై ఆ దేశానికి చెందిన మంత్రులు వ్యాఖ్యలు చేయడంతో రెండు దేశాల మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ బాగా ట్రెండ్ అవడంతో భారత్ నుంచి మాల్దీవ్స్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. పర్యాటకం పూర్తిగా పడిపోవడంతో మాల్దీవ్స్ లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఆ సమయంలో మాల్దీవ్స్ కు చెందిన మంత్రులు భారతీయులను తమ దేశానికి రావాలని పిలుపునిచ్చినా దానికి పెద్దగా స్పందన రాలేదు. మాల్దీవ్స్ పరిస్థితి దారుణంగా తయారవడంతో ముయుజ్జుకు తత్వం బోధపడింది. ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చి చైనాకు అనుకూలంగా వ్యవహరించిన ముయుజ్జు ఇప్పుడు భారత్ తమ మిత్రదేశం అంటూ యూటర్న్ తీసుకున్నారు. భారత్ ఎప్పుడూ సమీప మిత్రదేశాల్లో ఒకటని, అమూల్యమైన భాగస్వాములు మాల్దీవులకు అవసరం ఉన్నప్పుడు భారత్ సాయం అందించిందంటూ వైఖరి మార్చుకున్నారు. మాల్దీవుల్లోని 28 దీవుల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలను భారతదేశం లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు అందజేసింది. ఆ పనులు పూర్తయిన సందర్భంగా ప్రెసిడెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన భారత్ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టులు భారత్తో మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మైలురాళ్లను సూచిస్తాయన్నారు. తమ దేశానికి నిరంతరం సాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవ్స్ భారత్ మధ్య శాశ్వతమైన సంబంధాలున్నాయన్నారు. శతాబ్దాల స్నేహం, పరస్పర గౌరవం, లోతైన సంబంధాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. మాల్దీవులు భారతీయ ప్రజలతో చారిత్రాత్మక సంబంధాలకు ఎంతో విలువనిస్తుందన్నారు. ఈ సంబంధాలను పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి అంకిత భావంతో ఉన్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల సహకారం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 28 దీవుల నిర్వహణను భారత్కు అప్పగించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఇప్పుడు ఈ 28 ద్వీపాలలో నీటి సరఫరా, మురుగునీటి సంబంధిత ప్రాజెక్టులపై పనిచేయడం, నిర్వహించడం భారత ప్రభుత్వ బాధ్యత. ఈ విషయాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మాల్దీవుల్లోని 28 దీవుల్లో నీరు, మురుగునీటి పారుదల ప్రాజెక్టులను అధికారికంగా అప్పగించిన సందర్భంగా డాక్టర్ ఎస్ జయశంకర్ను కలవడం ఆనందంగా ఉందన్నారు. మాల్దీవులలో దాదాపు 1190 దీవులు ఉన్నాయి. వాటిలో కేవలం 200 ద్వీపాల్లో మాత్రమే నివసిస్తున్నారు. పర్యాటకం కోసం 150 ద్వీపాలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు 200 దీవుల్లో 28 దీవుల నిర్వహణ భారత్ చేతుల్లోకి వచ్చేలా పరిస్థితి ఉండబోతోందని, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన, మాల్దీవులు భారతదేశం మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత తర్వాత రెండు దేశాల మధ్య ఈ కొత్త ఒప్పందం రెండు దేశాలకు కీలకంగా మారింది. కానీ బంగ్లాదేశ్లో భారతదేశ మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టిన సమయంలో ఈ ఒప్పందం భారత్కు కీలకంగా మారింది. ముయుజ్జు కేవలం నీరు, మురుగునీటి కోసం 28 దీవుల నిర్వహణను భారతదేశానికి ఎందుకు అప్పగించారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాల్దీవుల్లోని హోటళ్లు, రిసార్ట్లకు చెత్త పారవేయడానికి సంబంధించి కఠినమైన నియమాలున్నాయి. హోటళ్లు, రిసార్ట్లలో చెత్తను వేరు చేయడం తప్పనిసరి. ఘన వ్యర్థాలను తిలాపుషి ద్వీపానికి పంపి అక్కడ కరిగిస్తారు. హోటళ్లు, రిసార్ట్లు తమ వ్యర్థాలను సరిగ్గా ప్యాక్ చేసి లేబుల్తో ఉంచి వాటిని సురక్షితంగా తిలాపుషికి తరలించేలా చూసుకోవాలి. మాల్దీవులలో చెత్తను డంపింగ్ చేయడానికి ప్రధాన ప్రదేశం తిలాపుషి ద్వీపం. దీనినే గార్బేజ్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ ద్వీపం మాలే నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 1990లలో ల్యాండ్ ఫిల్ గా అభివృద్ధి చేయబడింది. ఆ తర్వాత మాల్దీవులు ఇతర దీవుల నుండి చెత్తను సేకరించి తిలాపుషిలో డంప్ చేస్తారు. చెత్త పారవేయడానికి మాల్దీవులకు భారతదేశం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఆహ్వానం మేరకు 3 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించారు. ఆ సమయంలో జయశంకర్ ముయిజ్జుతో భేటీ అయ్యారు. భారత్, మాల్దీవ్స్ మధ్య
సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని జైశంకర్ తెలిపారు. ముయుజ్జుతో సమావేశానికి ముందు ఆ దేశ రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్తో జైశంకర్ సమావేశమయ్యారు. మాల్దీవుల్లో పెరుగుతున్న చైనా ఉనికి, ద్వైపాక్షిక భద్రతా సహకారం, ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడంలో భాగస్వామ్య ఆసక్తి గురించి ఇరువురు నేతలు చర్చించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి మాల్దీవ్స్ ప్రధాన భాగస్వామిగా ఉంది. భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో మాల్దీవ్స్ కీలకంగా ఉంది. చైనా మాల్దీవులతో ప్రత్యేక సంబంధాలు లేదా సహకారాన్ని కోరుకోవడం లేదని చైనా చెబుతోంది. కానీ ఈ ప్రాంతంలో తన ఆధిపత్యానికి భారత్ ముప్పుగా ఉందని భావిస్తోంది. అయితే చైనాతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న ముయిజ్జు ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకుని భారత్కు దగ్గరవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముయిజ్జుకు చైనా నుండి ఆశించినంత సహాయం అందకపోవడం వల్లే అందుకే అతను తిరిగి భారతదేశం వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో చైనా పర్యటనకు వెళ్లి 36 దీవులను చైనాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే 1200 కోట్లకు చైనా దక్కించుకున్న 36 దీవుల్లో భారత్కు 28 దీవులు 923 కోట్లకు దక్కాయి.